ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మార్కు వ్రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుండి 43వ వచనం వరకు. మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుండి 43వ వచనం వరకు. యేసు పడవపై సరస్సు ఆవలి తీరమునకు వెళ్ళగా జన సమూహము ఆయన యొద్దకు చేరెను. అట్లు ఆయన ఆ సరస్సు తీరమున ఉండగా ప్రార్థనా మందిరాధ్యక్షులలో ఒకడగు యాయిరు అనువాడు వచ్చి ప్రభు పాదములపై పడి, ప్రభు, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది. తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తములను నుంచిన ఆమె స్వస్థత పొంది జీవింపగలదు అని మిగుల బ్రతిమాలెను. అంతటా ఆయన అతనితో వెళ్ళుచుండగా గొప్ప జనసమూహము ఆయనను వెంబడించుచు పై పడుచుండెను. 12 సంవత్సరముల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల యొద్ద చికిత్స పొందుటకై తనకు ఉన్నదంతయు వెచ్చించినను ఆ వ్యాధి ఏమాత్రము తగ్గకపోగా పెరిగెను. ఆమె యేసును గూర్చి విని జన సమూహములో నుండి ఆయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రములను తాకినంత మాత్రమున నేను స్వస్థురాలనగుదును అని తలంచి ఆయన వస్త్రములను తాకెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. ఆమె తన శరీరములో ఆ జబ్బు నుండి స్వస్థత పొందినట్లు గుర్తించెను. అప్పుడు తన నుండి శక్తి వెలువడినదని యేసు గ్రహించి వెనుకకు తిరిగి నా వస్త్రములను తాకిన వారెవ్వరు అని ఆ జనసమూహమును ప్రశ్నించెను. ఆ జనసమూహము తమపై పడుచుండుట చూచుచున్నారు గదా, నన్ను తాకిన వారెవరు అని ప్రశ్నించుచున్నారేలా అని శిష్యులు పలికిరి. తనను తాకినది ఎవరో తెలుసుకొనవలెనని ఆయన నలుదెసలో తేరిపారజూచెను. తన స్వస్థతను గుర్తించిన ఆమె భయముతో గడగడ వణుకుచు ఆయన పాదములపై పడి జరిగినదంతయో విన్నవించెను. అందుకాయన ఆమెతో, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. ఆరోగ్యవతివై సమాధానంతో పోయిరమ్ము అని పలికెను. ఇంతలో ప్రార్థనా మందిరాధ్యక్షుడగు యాయిరు ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె మరణించినది, గురువును ఇంకను శ్రమ పెట్టనేలా అనిరి. యేసు వారి మాటలను లక్ష్యపెట్టక ఆ మందిరాధ్యక్షునితో, నీవు ఏమాత్రము అధైర్యపడకుము, విశ్వాసమును కలిగియుండుము అని చెప్పెను. పిదప పేతురును, యాకోబును, అతని సోదరుడు యోహానును మాత్రము తన వెంట తీసుకుని ఆ అధికారి ఇంటికి వెళ్ళెను. అచట జనసమూహము గొల్లున ఏడ్చుటయు ప్రలాపించుటయు చూచి ఆయన లోపలికి ప్రవేశించి, మీరు ఏలా ఇట్లు గోలగా ఏడ్చుచున్నారు? ఈ బాలిక నిద్రించుచున్నది గాని చనిపోలేదు అని వారితో పలికెను. అందుకు వారు ఆయనను హేళన చేసిరి. అయినను యేసు అందరినీ వెలుపలకు పంపి ఆ బాలిక తల్లిదండ్రులతోనూ తన శిష్యులతోనూ బిడ్డ పరుండియున్న గదిలో ప్రవేశించెను. ఆ బాలిక చెయ్యి పట్టుకుని తలితాకుమి అనెను. ఓ బాలిక, లెమ్మని నీతో చెప్పుచున్నాను అని ఈ మాటలకు అర్థము. వెంటనే ఆ బాలిక లేచి నడువసాగెను. ఆమె 12 ఏండ్ల ప్రాయము గలది. అది చూచిన జనులెల్లరూ ఆశ్చర్యచకితులైతిరి.
దీనిని ఎవరికిని వెల్లడింపకుడు అని యేసు వారిని గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు తినుటకు ఏమైనా పెట్టుడు అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష ప్రబోధం ద్వారా మన పాపములు పరిహరింపబడునుగాక. ప్రియ స్నేహితులారా, ఈ లోకములో అందరూ కోరుకునేది ఎటువంటి రోగాలు లేకుండా, ఎటువంటి జబ్బులు లేకుండా, ఎటువంటి అనారోగ్యం లేకుండా, ఎటువంటి అస్వస్థత లేకుండా, ఆయురారోగ్యములతో శారీరక సౌష్ఠవము కలిగి మంచి ఆయురారోగ్యాలతో జీవించాలని అందరూ ఆశపడతారు. ఇదే మొదటి కోరిక. ఎవరికైనా కానీ తర్వాతనే, ఈ ఆరోగ్యం తర్వాతనే మిగతా అన్నీ కావాలని కోరుకుంటారు. దేవుడు ఈ లోకంలో ఎవరికి కష్టాలు పెట్టలేదు, ఎవరికి బాధలు పెట్టలేదు, ఎవరికి శ్రమలు పెట్టలేదు. ఎవరు చావాలని దేవుడు కోరుకోలేదు, ఎవరు మరణించాలని దేవుడు కోరుకోలేదని ఈనాటి మొదటి పట్టణము బోధిస్తుంది. అయితే దేవుడు ఈ లోకంలో ఆదాము ఏవలకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇచ్చి హాయిగా ఆ ఏదోను తోటలో జీవించమని, ఏదోను తోటలో అక్కడ సంచరించమని, ఏదోను తోటలో వారు విహరించి వారు ఆయురారోగ్యములుగా ఉండాలని దేవుడు మంచి పండ్లను ఇచ్చేటటువంటి చెట్లను మరియు అనేకమైనటువంటి ఆకులను ఇచ్చేటటువంటి ఆయుర్వేద మందులు ఇచ్చేటటువంటి చెట్లను, రకరకాల చెట్లను దేవుడు అక్కడ ఏర్పాటు చేసినాడు. దేవుడు మృత్యువును ఏర్పాటు చేయలేదు, సావమని దేవుడు వారిని సృష్టించలేదు. కానీ మనిషి మాత్రము ఆశాజీవి కనుక ఆనాడే తన యొక్క ఆశను కలిగించినాడు కనుక, ఆనాడే ఆ ఆశను కలిగి ఉన్నాడు కనుక ఆదాము ఏవలు ఏదోనో తోటలో దేవుడిచ్చిన చెట్లను, ఆ చెట్ల పండ్లను తింటూ ఆయురారోగ్యాలతో చాలా బాగుండమని దేవుడు సృష్టించాడు. కానీ మనిషి ఏం చేసినాడు? ఏ మనిషి? ఆదాము ఏవా అనేటటువంటి వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞలను మితిమీరినారు. దేవుని యొక్క ఆజ్ఞలను మీరి వారు పాపము కట్టుకున్నారు. ఆ పాపము ద్వారానే ఈ లోకంలోనికి సైతాను ప్రవేశించి చావును చూపించింది, చావును ఏర్పాటు చేసింది. దేవుడు హాయిగా బతకమని మనుషులను సృష్టిస్తే మరి మనుషులు వారు అవిధేయత వలన దేవుని ఆజ్ఞలను ఆచరించకుండా, దేవుని యొక్క మాటను ఆలకించకుండా వారు తమ సొంత బుద్ధితోటి వారు సైతాను యొక్క శోధన వలన ఈ లోకంలో అనారోగ్యం వచ్చింది, అస్వస్థత వచ్చినది, రోగాలు వచ్చినవి, జబ్బులు వచ్చినవి, వ్యాధులు వచ్చినవి, చివరిగా మరణం కూడా వచ్చింది. దేవుడు మరణాన్ని సృష్టించలేదు, మనిషే తెచ్చుకున్నాడు. మనిషి తనను తాను చేసిన తప్పడం వలన, విశ్వాసము లేకపోవడం వలన, దేవుని మాటలలో విశ్వాసం లేక వారు దేవుని యందు సంపూర్ణ విశ్వాసం ఉంచకుండా వారు తమ తెలివితేటలను ఉపయోగించి వారు సర్వనాశనాన్ని కొని తెచ్చుకున్నారు. అందుకే ఈ దినమున మొదటి పట్టణంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో నేను ఆయురారోగ్యాలను ఇచ్చి జీవితాన్ని, నిత్య జీవితాన్ని ఇచ్చాను. కానీ మనిషే అవిధేయత వలన నా మాట వినకుండా సైతాను మాట విని ఆ రోగాలు, రొప్పులు, బాధలు, కష్టాలు, శ్రమలను అన్నిటినీ కొని తెచ్చుకొని చావును కూడా తెచ్చుకున్నాడు అని దేవుడు ఈ దినం నా మొదటి పట్టణంలో చెబుతూ ఉన్నారు. కనుక మనుషులు దేవుని పక్షాన ఉంటే మనకు ఆయురారోగ్యాలు ఉంటవి. దేవుడు మనకు సంపూర్ణమైనటువంటి జీవితాన్ని, సంపూర్ణమైన నిత్య జీవితాన్ని దేవుడు ప్రసాదిస్తూ ఉన్నాడు. కానీ మనిషి దేవుని మాట వింటడా? అసలే వినడు, సైతాను మాటే వింటాడు. ఆదివారం చచ్చిపోతే ఏం వస్తుందిరా? కూలిపోరా, డబ్బులు వస్తాయని సైతాను చెప్తాడు. మనం ఏం చేస్తాం? సైతాను మాట తీయగా ఉంటుంది కాబట్టి, చాలా మధురంగా ఉంటుంది కాబట్టి, మరి రోగాలు, రొప్పులు తెచ్చేది సైతాను కాబట్టి, తర్వాత ఆసుపత్రి ఖర్చులు పెరుగుతాయి కాబట్టి, సైతాను మాట తీయగా ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తాము? పనికే పోతాం.
ఇట్లా మనకు నేను ఇంట్లో ప్రార్థన చేస్తూనే ఉన్నా కదా అని ఉండొచ్చు. కాదండి, మనం మొదట్లో ఇంట్లో మరి ఒంట్లో రోగం పెట్టుకొని బయటికి ఎన్ని చేసినా కానీ ముందు రోగం ఏందో కనుక్కొని దానికి మందు వేయాలి. రోగమే కనుక్కోకుండా మందేస్తే ఆ రోగం పోతుందా? పోదు. కనుక మనకు ముఖ్యంగా ఇంట్లో ఏదైనా ఎలక దూరిందంటే ముందు ఎలకను బయటికి కొట్టాలన్నా, నేను రోజంతా ఊడుస్తున్నాను అయినా ఇంకా మురికే ఉంటుందంటే రోత చేసేటటువంటి ఎలక ఇంట్లో పెట్టుకొని నువ్వు ఎన్నిసార్లు తుడిస్తే ఏమి, అది ఎలక పాడు చేస్తూనే ఉంటుంది. ముందు ఏం చేయాలి? ఎలకను తీసేయాలి. కనుక అప్పుడు నువ్వు ఒకసారి తుడిచినా సరిపోతుంది. కనుక ప్రియ స్నేహితులారా, మనం కూడా దేవుని మాట వినాలి అని ఈ దినం మొదటి పఠనం బోధిస్తూ ఉంది. మనం దేవుని మాట వినని ఎడలా, సైతాను మాటను విన్న ఎడలా, ఇదిగో రోగాలు, రొప్పులు, బాధలు, కష్టాలు, శ్రమలు, కన్నీళ్ళు, ఆఖరి చావు కూడా మూడుతుందని మనకు మొదటి పఠనం బోధిస్తూ ఉంది. కనుక ప్రియ స్నేహితులారా, దేవుడు మనల్ని హాయిగా బ్రతకమని, నిత్య జీవితాన్ని కలిగి ఉండమని, సంపూర్ణ ఆయురారోగ్యాలను కలిగి ఉండమని దేవుడు మనకు జీవితాన్ని ఇస్తే మనం ఏం చేస్తున్నాము? ఆ జీవితాన్ని కాదనకుండా, దేవుని మాట వినకుండా, సైతాను మాట విని అన్నిటినీ నష్టాలు కోరి తెచ్చుకుంటూ ఉన్నాము. ప్రియ స్నేహితులారా, ఇదే మనకు సువిశేషంలో కనబడుతూ ఉంది. మనం సువిశేషానికంటే ముందుగా మనం రెండవ పఠనాన్ని ధ్యానించిన ఎడల పునీత పౌలు గారు మనకు ఏ విధంగా ఆ రోజుల్లో కొరింథీయుల నగరంలో ఉన్నటువంటి ప్రజలకు చెబుతూ ఉన్నాడు. ఏమని? ఇదిగో మీరు దాన ధర్మాలు చేసి పుణ్యాన్ని సంపాదించుకోండి అని. దాన ధర్మాలు ఎవరి కోసం చేయాలి? దేనికోసం చేయాలంటే పునీత పౌలు గారు కొరింథీ ప్రజలకు రాస్తున్నారు. కొరింథీ నగరంలో ఉన్నటువంటి ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాడు. యెరూషలేములో ఉన్నటువంటి పేద క్రైస్తవులు ఉన్నారు. యెరూషలేములో పేద క్రైస్తవులకి సహాయం చేయడం కోసము ఆయన విరాళాలు అడుగుతూ ఉన్నాడు. వాళ్ళకు సహాయం చేసినట్లు ఉంటుంది, నువ్వు పుణ్యం సంపాదించుకున్నట్టు ఉంటుంది. నువ్వు సంపాదించుకున్న పుణ్యంతో నీవు ఆయురారోగ్యాలను పొందుతూ ఉంటావు. నీవు పుణ్యం చేసుకోవాలంటే దానికంటే ముందు పౌలు గారి మాట వినాలి. పౌలు గారు ఎవరి మాటలు చెప్తున్నారు? దేవుని మాటలు చెబుతూ ఉన్నాడు. కనుక దేవుని మాటలను విశ్వసించినటువంటి కొరింథీ ప్రజలు వారు పుణ్యం చేసుకోవడానికంటే విరాళాలు ఇవ్వమని, యెరూషలేములో ఎన్నో శ్రమలను అనుభవిస్తున్నటువంటి క్రీస్తు కోసము, క్రీస్తుకి సాక్షులుగా జీవించడం కోసం అనేకమైన శ్రమలు పొందుతూ ఉన్నారు. ఇవి పాపం వల్ల వచ్చినటువంటి శ్రమలు కాదు, విశ్వాసము వలన వచ్చినటువంటి శ్రమలు. కనుక ఆ శ్రమలలో ఉన్నటువంటి వారికి సహాయం చేయడం కోసము కొరింథీ ప్రజలకు విరాళాలు ఇవ్వమని పునీత పౌలు గారు కొరింథీ ప్రజలకు గుర్తు చేస్తూ వారు ఇచ్చేటటువంటి విరాళాల ద్వారా పుణ్యాన్ని సంపాదించుకుంటారని తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, ఈ దినమున సువిశేషంలో మనము ఇద్దరి యొక్క క్యారెక్టర్స్ను, ఇద్దరి పాత్రను ఈ రోజున ధ్యానం చేస్తూ ఉన్నాము. ఒక అమ్మాయి ఏమో 12 సంవత్సరాలు గల అమ్మాయి, ఇంకొక ఆమె ఏమో 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ ఉంది. ఈ పాపకేమో యాయిరు అనేటటువంటి మందిర అధ్యక్షుడు ఏం చేసినాడు? బిడ్డకు కానుకలు ఇస్తున్నాడు, మంచి నగలు కొనిస్తున్నాడు, మంచి గిఫ్ట్లు ఇస్తున్నాడు, ఆ బిడ్డను అపురూపంగా చూసుకుంటున్నాడు, చాలా అప్యాయంగా చూసుకుంటున్నాడు. మరి తనకు కలిగినటువంటి ఆ బిడ్డను 12 సంవత్సరాల వరకు ఎంతో తన యొక్క అపురూపమైనటువంటి బిడ్డగా, ఒక దేవతగా చూసుకున్నాడు. అయితే ఇంకొక పక్క 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ, ఆమె మరి తండ్రి ఇచ్చినటువంటి మరి భూములు అమ్ముకున్నది, తండ్రి ఇచ్చినటువంటి ఆస్తులు అమ్ముకున్నది, తండ్రి ఇచ్చినటువంటి డబ్బుని ఖర్చు పెట్టింది, తనకు రోగమును నయం కావాలని తనకు ఉన్నటువంటి ఆస్తులు అమ్మేసింది, ఎవరు ఏమి ఇచ్చినా కానీ బంగారాన్ని అమ్మేసింది, అన్నిటినీ అమ్మేసింది.
లేచింది. రోగం అయితే పోలేదు కానీ పెరగనైతే పెరిగింది. చూడండి, ఇక్కడ 12 సంవత్సరాల బాలిక ఉన్నది, ఇక్కడ 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి స్త్రీ ఉంది. అయితే ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఈనాటి సువిశేషంలో ఇద్దరిని మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఈ బాలికను తండ్రి ఎంతో ప్రేమగా పెంచుకుంటూ ఉన్నాడు. ప్రేమగా ఆ బిడ్డను పెంచుతూ ఉన్నాడు. ఆ బిడ్డకు ఏది కావాలన్నా తక్కువ చేయకుండా ఆ బిడ్డ అడిగినవన్నీ ఇచ్చుకుంటూ వచ్చాడు. మరి ఇక్కడ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ తన రోగం నయం కావడానికి, తన జబ్బు నయం కావడానికి ఆమె అన్నిటినీ అమ్మేస్తుంది, కానీ స్వస్థత కలగలేదు. ఈయన ఇన్ని ఇచ్చినా కానీ, బిడ్డకి ఇచ్చినా కానీ అనారోగ్యం వచ్చింది. ఈమె అన్నీ పోగొట్టుకున్నా కానీ మరి అనారోగ్యము పోలేదు. కనుక ప్రియ స్నేహితులారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఇద్దరిని మనం ధ్యానిస్తూ ఉన్నాం. 12 సంవత్సరాల బాలికను చూస్తూ ఉన్నాము. 12 సంవత్సరాల ప్రాయం నుండి 12 సంవత్సరాల కాలం నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని చూశాము. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఇక్కడ ప్రార్థనా మందిరాధ్యక్షుడు తాను గొప్పవాడైనా కానీ, దేవాలయానికి అధ్యక్షుడైనా కానీ, ఆయన తన యొక్క హోదాను, అంతస్తును అన్నిటిని ఓడిచిపెట్టాడు. ఎందుకు? తాను ప్రేమించిన తన బిడ్డ బాగావాలని, తన బిడ్డ స్వస్థతను పొందాలని, తన బిడ్డ కోసం తన హోదాను లెక్క చేయలేదు, తన అంతస్తును విడిచిపెట్టాడు. అందరూ చూస్తుండగానే, ఆయన ఇశ్రాయేలు ప్రజలు కాకున్నా కానీ, అతను దేవాలయం యొక్క అధ్యక్షుడైనా కానీ, ఆయన వచ్చి యేసు ప్రభు యొక్క పాదాల మీద పడి, అందరూ చూస్తుండగానే పాదాల మీద పడి, అంటే యేసు ప్రభు యొక్క కాళ్ళు పట్టుకున్నాడు. బిడ్డ బాగు కావాలని, బిడ్డకు స్వస్థత కావాలని యేసు ప్రభు కాళ్ళు పట్టుకున్నాడు. ఎవరి కాళ్ళు పట్టుకున్నటువంటి ఆ మందిర అధ్యక్షుడే, అటువంటి దేవాలయం యొక్క అధ్యక్షుడే దిగి వచ్చి తన బిడ్డ కోసము, బిడ్డ బాగు కావాలని యేసు ప్రభు యొక్క కాళ్ళు అందరూ చూస్తుండగానే వచ్చి పట్టుకున్నాడు. చూడండి, మరి ఒక తండ్రి వేదన, తండ్రి బాధ ఎంత ఉంటుందో. ఒక బిడ్డ ఎడల ఒక తండ్రి పడేటటువంటి వేదన, ఆవేదన ఎంత ఉందో మనకు సువిశేషంలో మనకు కనబడుతూ ఉంది. మరోపక్క 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ వ్యాధితోటి బాధపడుతున్నటువంటి ఆమె ఏమన్నది అనుకున్నారు? ఆమె ఏమనుకున్నది? ఇదిగో, నేను వెళ్ళి ఆ ప్రభువు యొక్క అంగి అంచును తాకినా చాలు నాకు స్వస్థత కలుగుతుంది. మరి ఆ ప్రభువుని స్వస్థతలు చేస్తూ ఉన్నారు, నేనే వెళ్తాను అని చెప్పి ఆమె బయలుదేరినది. చూడండి, అక్కడ మందిరాధ్యక్షుడు ఆయన యేసుప్రభు యొక్క శిష్యులను తీసుకుని తన ఇంటికి తీసుకుని వెళ్తూ ఉన్నారు. యేసుప్రభు శిష్యులు వెళ్తున్నప్పుడు పెద్ద పెద్ద జనాలు కూడా గుంపులుగా యేసుప్రభు వెంటబడిపోతూ ఉన్నారు. అయితే ఈమె ఏమనుకున్నది? నేను కూడా ఆ గుంపులో దూరి, ఆ జనసమూహంలో దూరి, నేను ఆ ప్రభు యొక్క అంగి అంచునైనా తాగుతాను అని చెప్పేసి జనాలలో మధ్యలోకి దూరి ఆమె యేసు ప్రభువు యొక్క అంగి అంచును అంటుకోవడానికి, అంగి అంచును తాగడానికి ఆమె ధైర్యం చేసింది. అలా పోతూ ఉన్నప్పుడు యాయీరు అనేటటువంటి ప్రార్థనా మందిర అధ్యక్షుని యొక్క ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు ఈమె 12 సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడుతున్నటువంటి స్త్రీ ఆ గుంపులో దూరి యేసుప్రభు దగ్గరికి వెళ్ళి యేసుప్రభు యొక్క అంగి అంచును తాకగానే యేసుప్రభుకి వెంటనే అర్థమైంది, ఇగో నాలో నుండి ఏదో దైవశక్తి బయటికి వెళ్ళింది, స్వస్థతాశక్తి వెళ్ళింది అని యేసుప్రభు గ్రహించి, ఇదిగో నన్ను తాకిన వారెవరు అని అన్నాడు. ఇదేంది యేసుప్రభువా, ఇంతమంది గుంపులుగా మీద పడి వస్తుంటే, అంతమంది తాగుతుంటే మీరేమి నన్ను తాగిన వారెవరు అని అడుగుతున్నారని పేతురు గారు అడిగినారు. అంటే అందరూ తాగేది వేరు, మరి తాగినప్పుడు శక్తి పోయింది వేరు, మరి తాగినప్పుడు ఆ స్వస్థత శక్తి బయటికి పోయినప్పుడు యేసుప్రభుకి అర్థమైంది.
ఇందులో ఎవరో ప్రత్యేకమైనటువంటి వ్యక్తి నన్ను తాకినారని. యేసు ప్రభు ఉద్దేశం ఏంది? మరి తనను తాకినటువంటి ఆ స్త్రీ యొక్క మనోగతం ఏమిటి, ఆమెకు ఏమి జరిగినది అన్నటువంటి విషయము యేసు ప్రభు ఆమెకు ప్రాధాన్యతనిస్తూ ఆమెను అందరి ముందు తీసుకుని వచ్చారు. ఎవరు నన్ను తాకినారు అనేసరికి ఈమెకు వెంటనే అర్థమైంది. యేసు ప్రభు అంగీ అంచును అంటగానే ఆమెకు స్వస్థత కలిగింది. తన శరీరంలో ఆమెకు ఆ స్వస్థత యొక్క శక్తి అనేది ఎలా జరుగుతుందో, ఆ స్వస్థత అనేది ఏ విధంగా జరుగుతుందో తన శరీరంలో జరిగిన మార్పులను బట్టి ఆమె అర్థం చేసుకుని, అవును నాకు స్వస్థత కలిగింది, ప్రభువు పదే పదే అడుగుతున్నాడని చెప్పేసి ఆమె బయటికి వచ్చేసి అందరి ముందు ఆమె ముందుకు వచ్చేసి, ప్రభువు నేను ఇలా అనుకున్నాను, నేను ఈ విధంగా భావించాను, ఈ విధంగా విశ్వసించాను, నీ అంగీ అంచునైనా కానీ తాకితే నాకు స్వస్థత కలుగుతుందని నేను భావించాను, విశ్వసించాను, అందుకే వచ్చి మీ అంగీ అంచును తాకాను, నీ అంగీ అంచును తాకగానే నాకు స్వస్థత కలిగింది అని చెప్పిన తర్వాత యేసు ప్రభు ఆమెను అభినందించి, ఆమె విశ్వాసాన్ని అభినందించి ముందుకు పోతూ ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, యేసు ప్రభు కాలంలో 2000 సంవత్సరాల క్రితము మగవాళ్ళు ఆడవాళ్ళని అంటుకోకూడదు, మగవాళ్ళు కూడా ఆడవాళ్ళని పబ్లిక్గా అంటుకోకూడదు, అసలు ఆమెకెళ్ళి చూడనేయకూడదు. మళ్ళీ ఇప్పుడు మనకు దుబాయ్ అట్లా మనం ముస్లిం దేశాలకు వెళ్తే ఆడవాళ్ళు అక్కడ పోతూనే ఉంటారు, నువ్వు తలంచుకొని పనిచేస్తూనే ఉండాలి. మగవాడైనా కానీ తలంచుకొని పనిచేయాలి. ఎవరు పోతురు అని చూసినావు అనుకో కళ్ళు బీకేస్తారు. అవసరమైతే ఇంకా ఏమైనా చేస్తారు, కేసులు కూడా ఉండవు. నేను చంపేసిన కానీ కేసులు కూడా ఉండవు. ఒక్కోసారి నీ శవం కూడా ఇంటికి రాదు. కాబట్టి ఇప్పటికీ అటువంటి దేశాలు ముస్లిం దేశాలు ఉన్నాయి. ఆ రోజుల్లో మరి యూదా ప్రజలు కూడా ఒక స్త్రీని చూడకూడదు, ఒక పురుషుడు ఒక స్త్రీని తాకకూడదు, ఒక స్త్రీ కూడా పబ్లిక్గా తాకకూడదు. తాకితే అది నేరం, తాకితే అది దోషం, తాకితే మరి వాళ్ళకు శిక్ష పడుతూ ఉంది. కనుక ఆమె ఏమనుకున్నది? అంగీ అంచునైనా నేను తాకాలి అనుకుంది. యేసు ప్రభువుని తాకిందా? తాకలేదు. ఎందుకు తాకలేదు? తాకితే ఆమెకి ఏమొస్తుంది? శిక్ష వస్తుంది. ఆమెను శిక్షిస్తారు కనుక ఆమె యేసు ప్రభువుని తాకలేదు. ఆమె యేసు ప్రభు యొక్క అంగీ అంచును తాకింది కనుక స్వస్థత పొందింది. అందుకని ఆనాటి కాలంలో మనం లేవియ కాండంలో మనం చూసిన ఎడల ఒక స్త్రీ, ముఖ్యంగా రక్తస్రావంతో ఉన్నటువంటి స్త్రీ పురుషుని తాకకూడదు. ఎందుకంటే అది ఒక రకంగా జబ్బు ఒకటి, రెండవది స్త్రీలు వెళ్ళి పురుషుల్ని తాకకూడదు. ఇది ఒక నియమము. కనుక ఈ రక్తస్రావంతో ఉన్నటువంటి వారిని ఏమని పిలుస్తాము? ఆమెకు ముట్టు అయినదని, ఆమెకు ఏంది అంటు అయినదని చెప్పేసి రకరకాల పేర్లతోటి మన ఊర్లలో పిలుచుకుంటూనే ఉంటాం. కనుక ముట్టు అయినటువంటి స్త్రీ, మరి ఆమెకు అంటు అయినటువంటి స్త్రీ ఆమె ఇంట్లోంచి బయటికే రాకూడదు, ఇంట్లో నుంచి బయటికి అసలు రాకూడదు, సమాజంలోనికి రాకూడదు. కనుక ఆ విధంగా ముట్టుతో అయినటువంటి ఆ స్త్రీ ఇంట్లోనే ఉండాలి. కానీ ఈ స్త్రీ ఏం చేసింది? ధైర్యం చేసింది. ఇదిగో నేను వెళ్ళి ఆ ప్రభు యొక్క అంగీ అంచు అయినా తాకి స్వస్థత పొందాలి అనుకున్నది. కనుక ఆమెలో ఉన్న విశ్వాసాన్ని యేసు ప్రభు అభినందించాడు. కనుక ప్రియ స్నేహితులారా, రక్తస్రావం వస్తేనే స్త్రీలు బయటికి రాకూడదు. అటువంటిది 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ ఇంకా బయటికే రాకూడదు. అటువంటి స్త్రీ మరి ఈ రోజున ధైర్యం చేసి యేసు ప్రభుని విశ్వసించింది కనుక యేసు ప్రభు నుండి ఆమె స్వస్థత పొందింది. ఇది దారిలో పోయేటప్పుడు జరిగినది ఈ స్వస్థత. అయినా కానీ యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? యాయీరు ఇంటికి బయలుదేరినారు. ఈ స్వస్థత జరిగినా కానీ యాయీరు ఇంటికి వెళ్ళేసరికి, ఆ ప్రార్థనా మందిర అధ్యక్షుని ఇంటికి పోయేసరికి దారిలోనే అందరూ చెప్పినారు ఏమని? ఇదిగో నీ కూతురు చచ్చిపోయిందయ్యా అని. అప్పుడు యేసు ప్రభు యాయీరుతో ఏమన్నాడు? నువ్వు అధైర్యపడవద్దు, నువ్వు విశ్వాసము కలిగి ఉండు అని యేసు ప్రభు ఆయనకు ధైర్యాన్ని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళినారు. ఇంటికి వెళ్ళేసరికి అందరూ ఆయన ఇంటిలో ఏడ్చుకుంటూ, పెద్దన గొల్లున ఏడ్చుకుంటూ, పెద్దగా ఏడుస్తూ అందరూ అరుస్తూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? ఇదిగో ఆ బాలిక చనిపోలేదు, ఆ బాలిక నిద్రిస్తుంది అని.
క్రైస్తవులు చనిపోరు, ప్రభువునందు నిద్రిస్తారు. మనం ఏమనుకుంటున్నారు, చనిపోయినారు అంటుంటాం. మనం చనిపోలేదు, ప్రభువునందు నిద్రిస్తూ ఉంటాము. సమయం వచ్చినప్పుడు మన సమాధుల్లో నుండి లేపబడతాము. కనుక యేసు ప్రభు ఆ బాలిక చనిపోలేదు, నిద్రిస్తుంది అని చెప్పినారు. కనుక యేసు ప్రభు ఇంట్లో ఉన్న వాళ్ళందరిని బయటికి పంపించేసి ఆ అమ్మాయి తల్లిదండ్రులను తన శిష్యులను ఎండబెట్టుకొని ఆ బిడ్డ నిద్రపోతున్నటువంటి గదిలోకి పోయి ఆ బిడ్డ యొక్క చేతిని పట్టుకొని యేసు ప్రభు ఏమన్నాడు, ఆ బాలిక చేయి పట్టుకొని తలితా కుమి అన్నాడు. అంటే ఓ బాలిక లే అని అర్థము. కనుక యేసు ప్రభు ఆ బాలిక నిద్రిస్తుంది అని ఎందుకన్నాడు అంటే, ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు చనిపోయినటువంటి వారి దేహాలను తాకకూడదు. చనిపోయినటువంటి వారి యొక్క శవాలను తాకితే వారికి అంటుకుంటుంది, వారికి ముట్టు అవుతుంది. కనుక చనిపోయినటువంటి వారి యొక్క శవాలను, వారి దేహాలను ముట్టుకోకూడదు. అందుకోసమనే ఆనాటి కాలంలో ఆ ప్రజల ఆలోచనలు అలాగున్నాయి. కనుక యేసు ప్రభు సచ్చిన శవాలు ముట్టుకుంటున్నాడని ప్రచారం చేయడానికి వాళ్ళు చనిపోయింది అని చెప్పినారు. కానీ యేసు ప్రభు ఏమన్నాడు, ఆ బిడ్డ చనిపోలేదు, నిద్రిస్తుంది అని. కానీ మామూలుగా అయితే చనిపోయింది కదా. అయినా కానీ ఆ బిడ్డ చనిపోయినా కానీ యేసు ప్రభు వెళ్ళి ఆ బిడ్డ చేయబట్టుకొని తలితా కుమి అని ఆ బిడ్డకు స్వస్థతనిచ్చినాడు, మంచి ఆయురారోగ్యాలను ఇచ్చినాడు, ఆ బిడ్డకు జీవితాన్ని ఇచ్చినాడు, నిత్య జీవితాన్ని ఇచ్చాడు. కనుక ప్రియ స్నేహితులారా, మనకు సమాజంలో కూడా కొన్ని కట్టుబాట్లు ఉంటవి. మనకు కూడా సమాజంలో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఇదిగో మరి చర్చికి పోతే రకరకాల మాటలు అనేవాళ్ళు కూడా ఉంటారు. ప్రార్థన చేసుకుంటే రకరకాల మాటలు అనేవాళ్ళు ఉంటారు. మనకు కూడా ఎన్నో రకాల నియమ నిబంధనలు ఉంటాయి. ఏమ్మా చర్చికి రాలేదంటే ఇదిగో ఇయే చెప్తారు. ఈరోజు సువిశేషంలో ఏమని చెప్పింది ఆమె, రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న ఆమె వచ్చి ఏం చేసింది, యేసు ప్రభు అంగి అంచును తాకింది. ఏమైందామంటే హెల్త్ బాగాలేదండి అంట. అమ్మాయిలు చర్చికి ఎందుకు రాలేదమ్మంటే, హాస్టల్లో ఉన్న అమ్మాయిలు ముఖ్యంగా ఏమ్మా చర్చికి ఎందుకు రాలేదంటే హెల్త్ బాగాలేదు ఫాదర్ అంట. హెల్త్ బాగాలేనప్పుడు నువ్వు ఎక్కడికి పోవాలి, యేసు ప్రభు దగ్గరికే పోవాలి కదా. సినిమాలో పోవడానికి హెల్త్ బాగుంటుంది, బడికి పోవడానికి హెల్త్ బాగుంటుంది, కాలేజీ పోవడానికి హెల్త్ బాగుంటుంది, షాపింగ్ పోవడానికి హెల్త్ బాగుంటుంది. కానీ చర్చికి రావడానికి ఏమ్మా అంటే హెల్త్ బాగాలేదండి. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను, మాట్లాడకూడదు. కాబట్టి ప్రియ స్నేహితులారా, హెల్త్ బాగలేనటువంటి ఆ 12 సంవత్సరాల స్త్రీ ఎక్కడికి పోయింది, యేసు ప్రభు దగ్గరికి పోయింది. మనకు అనారోగ్యం ఉందని మనం ఇంట్లో పడుకుంటే కాదు, మనం ప్రభువు దగ్గరికి రావాలి. 12 సంవత్సరాల నుంచి హెల్త్ బాగలేనటువంటి ఆ స్త్రీ ఏ విధంగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి స్వస్థత పొందిందో అదే విశ్వాసంతో మనం ప్రతి ఆదివారము వీలైనప్పుడల్లా మనం చర్చికి వెళ్ళి పూజలో పాల్గొని స్వస్థతను పొందాలి. కనుక ప్రియ స్నేహితులారా, ఇక్కడ యేసు ప్రభు 12 సంవత్సరాల బాలికను చేయబట్టుకొని యేసు ప్రభు స్వస్థతనిచ్చాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా యేసు ప్రభువులో విశ్వసించాలి. మనం కొన్నిసార్లు దిగో నాకు ఇంత అనుభవం ఉంది, నాకు అంత అనుభవం ఉంది, నేను ఇంత చదివినాను, నేను అంత చదివినాను, నా ఉద్యోగం ఇంత, నా గవర్నమెంట్ జీతం ఇంత అని సాసుకుంటే మనకు స్వస్థత కలగదు, ఇంట్లో మేలులు జరగవు. ఈయన ప్రార్థనా మందిర అధ్యక్షుడే, ఆయనే దిగి వచ్చి మరి ఆయన యేసుప్రభు కాలు పట్టుకొని యేసుప్రభు ముందుకు సాష్టాంగ ప్రణామం చేసి ఇదిగో నా బిడ్డను బతికించయ్యా అని వచ్చి ప్రాధేయపడినాడు స్వస్థత కోసం. కనుక మనకు స్వస్థత కావాలంటే ఏం చేయాలి, ప్రభువు ముందు సాగిలపడాలి, మనం సాష్టాంగ ప్రణామం చేయాలి. మనం వాళ్ళ కాలు వీళ్ళ కాలు, ఆ డాక్టర్ కాలు ఈ డాక్టర్ కాలు వాళ్ళు పట్టుకుంటే మనకు స్వస్థత రాదు. ఎవరిని కాలు పట్టుకోవాలి, ఇదిగో యేసు ప్రభు యొక్క కాళ్ళు పట్టుకోవాలి, అప్పుడే మనకు సంపూర్ణ స్వస్థత కలుగుతుంది. కనుక ప్రియ స్నేహితులారా, మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం విశ్వసించాలి, యేసు ప్రభుని విశ్వసించాలి, అప్పుడే మన జీవితంలో స్వస్థతలు కలుగుతూ ఉంటాయి.
మనకు ఆ రోగము ఈ రోగము ఆ రోగము ఎందుకు వచ్చిందంటే మనం చేసిన పాపాల వల్లనే వస్తుంది. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఎంతోమంది చెప్పినారు, ఇదిగో మేనరికం చేసుకుంటే కుంటోళ్ళు గుడ్డోళ్ళు చెవిటోళ్ళు వీళ్ళందరూ పుడతారని చెప్పినారు. ఆయన వాళ్ళ మాటలు వినకుండా మనం ఇంకా పెళ్ళిళ్ళు చేసుకుంటూనే ఉంటాం. మేనరికం వల్ల తిక్కలోలో మెంటలోలో ఎవరో ఒకరు పుడుతూనే ఉంటారు. కనుక మనం మేనరికానికి దూరంగా ఉంటే ఇంకా మంచిది. ఈ కాలంలో మనం కాలం మారుతున్నా కానీ పద్ధతులు అయితే మారడం లేదు. మనం ఎంత చదువుకున్నా కానీ ఇంకా మనం మూఢాచారాలు నమ్మేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక ప్రియ స్నేహితులారా, మనం ఈ లోకంలో మనకు ఆరోగ్యమునిచ్చేది ఆ ప్రభువే. ఆయన మీద విశ్వాసం ఉండడం వలనే మనకు స్వస్థత కలుగుతుంది. మనము ఆయన మీద విశ్వాసం ఉంచకుండా ఆ డాక్టర్ మీద ఈ డాక్టర్ మీద ఆ మందుల మీద ఈ మందుల మీద ఆధారపడితే అవన్నీ మనుషులు చేసినవి, కానీ దేవుడు ఆయన స్వస్థతనిస్తాడు. కనుక ప్రభువు మీద మనము సంపూర్ణమైన విశ్వాసం ఉంచి మన స్వస్థతను పొంది ఆయురారోగ్యములతో మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించుదాము. ఆమేన్.